ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, పర్టికులర్గా ఒక్కొక్క లగ్నానికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్ అది. బట్ పర్టికులర్ లగ్నాలకి ఇన్ జనరల్గా మీకు వేటి మూలంగా ఇబ్బంది అనేటువంటిది కొంచెం ఉంటుంది, వేటి మూలంగా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఇందులో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇది మనం జనరల్గా చెప్పుకునేది, బట్ మీ పర్సనల్ చార్ట్ని బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదేంటి అనేటువంటిది నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో వీడియోని ఆఖరి వరకు చూడండి. దాని ద్వారా ఏమవుతుందంటే పర్టికులర్గా మీరు దీన్ని ఎంతవరకు, ఈ నేను చెప్పిన కాన్సెప్ట్ని ఎంతవరకు మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి, దీనివల్ల ఎటువంటి లబ్ధీలు పొందుతారనేటువంటిది మీకు తెలవడం జరుగుతూ ఉంటుంది. సో వన్ బై వన్గా ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు చెప్పుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యా లగ్నం వారి జన్మించారు అంటే, ఈ కన్యా లగ్నంలో కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. లగ్నం తెలియని వారు కన్యా రాశి నుంచి చూసుకోండి, బట్ కన్యా లగ్నం నుంచి ఎక్కువగా మీరు చూసుకోవాలి. మీరు లైఫ్లో ఎక్కడ ఎటువంటి మిస్టేక్ చేయడం వల్ల ఇబ్బంది పడతారు అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు బాగా అర్థం చేసుకోండి. ఒకటి, సిబ్లింగ్స్తో అంటే తోబుట్టువులతో చేసేటువంటి బిజినెస్ కావచ్చు, తోబుట్టువుల మూలంగా మీరు ఏదైతే చేస్తారో అది కూడా ఎప్పుడు తోబుట్టువులకు కారకుడైన కుజుడు స్పాయిల్ అయినప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఈ కేసెస్లో నేను మీకు స్పెసిఫిక్గా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, తోబుట్టు కారకుడైనటువంటి కుజుడికి అష్టమాధిపత్యం వస్తుంది కన్యా లగ్నం వారికి. సో ఈ అష్టమాధిపత్యం రావడం వల్ల ఏమవుతుంటుందంటే, కుజుడు బాగున్నాడు, ఖచ్చితంగా మీకు సిబ్లింగ్స్ ద్వారానే ఒక రేంజ్కి వెళ్ళడం జరుగుతుంది. సడన్ మార్పులన్నీ వస్తాయి. అదే కుజుడు స్పాయిల్ అయ్యాడు, సిబ్లింగ్స్ మూలంగానే ఇబ్బంది పడతారు. అంటే ఎలా ఇబ్బంది పడవచ్చు అంటే మీకు సందేహం కలగవచ్చు. వాళ్ళు చేసిన అప్పులు లేదా వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ వల్ల కొన్ని బిజినెస్లు చేయడం వల్ల ఇబ్బంది రావడం, వాళ్ళతో మిస్కమ్యూనికేషన్స్ వల్ల లేకపోతే వాళ్ళతో గొడవల వల్ల ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ అవ్వడం అనేటువంటి మీ కుజుడు వల్ల జరుగుతుంది. మరి ఈ కుజుడు మీ జన్మజాతకంలో బాగున్నాడో బాగాలేదో చూడాలంటే ఏం చేసుకోవాలి? స్పెసిఫిక్గా మీ యొక్క జన్మజాతకంలో కుజుడు ఉన్న పొజిషన్ ఏంటో చూడండి. మిత్రక్షేత్రాల్లో ఉంటే, అంటే ఏ గురు రాశుల్లోనో లేకపోతే కుజరాశుల్లోనో రవి రాశుల్లోనో ఉంటే మిత్రక్షేత్రాలు, అలా కాకుండా ముఖ్యంగా బుధరాశుల్లో ఉంటాయి, అది మిత్రక్షేత్రాల కింద కావద్దు. అలాగే పాపకత్తిరిలో ఉన్న కొన్ని నక్షత్రాల్లో ఉండకూడని నక్షత్రాలు ఉంటాయి ఒక్కోసారి. అంటే అలాగే అష్టమాధిపతి నక్షత్రము లేకపోతే బాధకుడి నక్షత్రాల్లోనో లేకపోతే తృతీయ ఓన్ ఇట్లా ఉంటాయి కొన్ని. అలా ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే పర్టికులర్గా మీకు వాటి మూలంగా వస్తుంది. అలా కాకుండా అదే కుజుడు ఓన్ హౌస్లో వృచ్చికంలో ఉన్నాడు, భూముల మూలంగా కలిసి వస్తుంది చెప్పాలంటే. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ కుజుడికి శుక్రుడు యాడ్ అయితే భూముల మూలంగా వస్తుంది ఇంకా బాగా. అంటే సెకండ్ లార్డ్ ధనాధిపతి వెళ్ళి శుక్రుడితో కలిశాడు, ఖచ్చితంగా మీకు భూమి మూలంగా డబ్బులు వస్తాయి. బట్ పాడైతే మాత్రం నేను చెప్పినట్టుగా మీరు ఏం చేస్తారంటే, శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ కుజుడికి సంబంధించిన స్తోత్రాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అప్పుడు సిబ్లింగ్స్తో ఇబ్బంది అనేది రాదు మీకు. అలా కాకుండా మరి కొంతమందికి ఏమవుతుందంటే, ఏదైనా ప్రాపర్టీ కొనడము అండ్ వివాహము ఎట్ ఏ సేమ్ టైం జరుగుతాయి కొంతమందికి, ఈ కన్యా లగ్నంలో జన్మించినటువంటి వారికి. అలాంటప్పుడు ఎలా జరుగుతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా ఈ బాధకుడు అవుతాడు గురువు, ముఖ్యంగా ఈ కన్యా లగ్నంలో జన్మించినటువంటి వారికి. ఎప్పుడైతే ఈ బాధకుడు అవుతాడో, ఈ బాధకుడు ఉన్న పొజిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ముఖ్యంగా ఈ బాధకుడు అనే కాన్సెప్ట్ మిథునము, కన్యా, ధనస్సు, మీన లగ్నాల వారికి ఈ బాధకుడు కాన్సెప్ట్ ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అంటే సప్తమ స్థాన సంబంధంగా బాధకుడు, మిగతా వాటికి ఉండదని కాదు,
వీళ్ళకి పర్టికులర్గా ప్రాపర్టీ విషయంలోని లేదా జాబ్ విషయంలోని వివాహ జీవిత భాగస్వామి విషయం మీద ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది ఈ బాధకుడు అనేటువంటిది ఈ లగ్నాల వారికి. అయితే ఈ కన్యా లగ్నం వారికి మాత్రం పనిచేసేటువంటిది ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అండ్ వివాహ సంబంధించిన విషయము. అంటే వాళ్ళ కోసం శ్రమించడం, వాళ్ళ గురించే బాధపడడం, లేకపోతే వాళ్ళ గురించే ఏదైనా ఒక రన్ అవుతూ ఉంటుంది వీళ్ళ లైఫ్లో. మరి దీని నుంచి ఉపశమనం పొందాలి అంటే ముఖ్యంగా చేయవలసినటువంటిది, మీకు దగ్గరలో గోవులు ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి అరటికాయలు తినిపించండి. లేదు గోవులు లేవు, టెంపుల్ ఉంది, ఆలయంలో చక్కగా మీరు శనగలు దానంగా ఇవ్వండి. పసుపు రంగు వస్త్రంతో కేజీ బావు గురువారం నాడు. అవేవి మాకు లేవండి, నేను ఏ విదేశాల్లోనే ఉంటున్నాను అని అనుకుంటే కనుక దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు ఎక్కువగా పఠించండి. మీరు ఎంత దక్షిణామూర్తి స్తోత్రాలు పఠిస్తూ దత్తాత్రేయుడిని ఎంత చేస్తూ ఉంటే మీకు అంత తొందరగా మీరు ఈ స్ట్రెస్ అనేటువంటిది ఏదైతుందో దాని నుంచి బయటపడడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే వీళ్ళకి దశ రాదు, దశ రానప్పుడు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇదంతా కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తానని చెప్పాను. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కసారి నేను మీకు ఇక్కడ ఈ సిబ్లింగ్ మూలంగా ఏ రకంగా అయితే మీకు మిస్కమ్యూనికేషన్స్ వీటి మూలంగా కుజుడు ప్రభావం వల్ల జరుగుతుందని ఎలా చెప్పాను, ఈ యొక్క వివాహ సంబంధించిన విషయాలు కూడా ఏం జరుగుతుంటుందంటే కొన్నిసార్లు ఎవరైనా గురువుల ద్వారా లేకపోతే గురువారం నాడు కానీ, ఎందుకంటే బాధకుడి యొక్క వారం రోజు వివాహ నిర్ణయాలు, విద్యా నిర్ణయాలు తీసుకోకండి. అది పాడైతే మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే ఎలా పాడవడం అంటే ఎలాగా అంటే గురురాశులు ఏదైనా పాపగ్రహాలున్నా, గురుగ్రహం స్పాయిల్ అయినా, గురుగ్రహానికి అటు ఇటు పాప కత్తిల్లో ఉన్న అప్పుడు మీకు మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పర్టికులర్గా మీరు ఏంటంటే ఆభరణాలకు సంబంధించిన విషయంలో కూడా ఎక్కువగా ధరించడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా గోల్డ్ ఐటమ్స్ లాంటివి, ప్లాటినము, సిల్వర్ లాంటివి ధరించవచ్చు. బట్ గోల్డ్ ఐటమ్స్, ఆభరణాలు ధరించినప్పుడు మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. వీడియోని నేను ఎండింగ్ వరకు చూడమన్నది ఎందుకు అనేది ఇప్పుడు చెప్తానని మీకు. ప్రతి జాతకానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మేషలగ్నం నుంచి మీనలగ్నం వరకు మనం ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నాం. అందులో పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ ఏదైతే ఉందో అది పర్టికులర్గా మనము కర్మ అంటే ఒక కర్మ పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చాము. దాన్ని ఏ రకంగా మనం అవాయిడ్ చేయగలము, దాని నుంచి ఏ రకంగా తప్పించుకోగలము, దాన్ని ఏ రకంగా నల్లిఫై చేసుకోగలము, అంటే ఏ దేవత ఆరాధన చేసుకుని నల్లిఫై చేసుకోగలము అనేది చెప్పాను మీకు. అయితే ఇందులో ఇది ఖచ్చితంగా మీకు జరగాలి అంటే ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటపడాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసినటువంటిది చెప్పిన రెమెడీ కంటిన్యూస్గా చేయండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా. ఎందుకంటే మీరు ఏదైతే ఇప్పటివరకు మీ లగ్నం గురించి విని మీరు ఏదైతే మీరు చేద్దాం అనుకుంటారో అది చేయడం అంత సులభం కాదు. మీకు ఖచ్చితంగా అది చేసే క్రమంలో ఖచ్చితంగా మీకు ఆటంకాలు వస్తాయి. ఎవరో సడన్గా అదే సమయం ఈ రోజు నుంచి మొదలు పెడదాం అనుకునేసరికి ఏదో ఫోన్ కాల్ వస్తుంది, లేకపోతే ఇంకెవరు ఏదో జరుగుతుంది ఫ్యామిలీలో, ఏదో అడుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మిమ్మల్ని అంత ఈజీగా కర్మ వదిలిపెట్టకుండా ఏదో రూపంలో అది అనుభవించేలా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే సంకల్పం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కొంతమందికి నేను చూశాను అదే రోజు అనారోగ్యం చేయడం, జ్వరం రావడం, కడుపు నొప్పి రావడం, ఇంకేటో ఊరెళ్ళాల్సి రావడం, అంటే ఏదో కారణం చేతది ఆపుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీరు కంటిన్యూస్గా రెమెడీ చేయడం ఆపకండి. రెండవది, మీరు చేసే రెమెడీ ఎవరికి కూడా నేను దీనికోసం చేస్తున్నానని చెప్పని, ఈ సంకల్పం కోసం చేస్తున్నాను అనేటువంటి చెప్పకండి. చేస్తున్నానని చెప్పండి, కానీ ఏ సంకల్పం కోసం చేస్తున్నానని చెప్పకండి. నేను రోజు ఇప్పుడు ఉదాహరణకు సూర్య నమస్కారాలు చెప్పాను, రోజు సూర్య నమస్కారాలు చేసుకోమని చెప్పాను, నేను చేసుకుంటున్నాను, నాకు బాగుంది. లేదా ఇంకోటి కొంతమందికి లలితా సహస్రనామాల్లో కొన్ని మంత్రాలు, లేకపోతే కొంతమందికి వారాహి అమ్మవారిని ఇట్లా రకరకాలు చెప్పున్నాను. నేను అనేది ఏంటంటే నేను పర్టికులర్గా నా సంకల్పం ఇది, ఈ సంకల్పం కోసం చేస్తున్నా అనేది మాత్రం ఎవరికి రివీల్ చేయకండి. ఎందుకంటే ఏదైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక విషయం కనుక మీరు రివీల్ చేశారంటే అది అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి, అది ఏదైతే అవ్వాలో ఆ ఛాన్సెస్ పూర్తిగా తగ్గిపోతుంది. బికాజ్ ఆఫ్ మీ మిత్రులు ఉండొచ్చు, మీ శత్రువులు ఉండొచ్చు. మీ శత్రువులు మీరు అలా అవ్వకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు, మీరు బయటపడకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు. కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా బయటపడకూడదని కోరుకునే శత్రువులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పొరపాటును కూడా మీరు ఏ పర్పస్ కోసం ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరికీ తెలియనీయకండి. ఇది చాలా ముఖ్యం, గోప్యంగా చేసుకోవాలి. మూడోది,
ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ కొన్ని టెంపుల్స్కి వెళ్ళే ఉంటాయి, కొన్ని గోశాలకు వెళ్ళే ఉంటాయి, కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు ఉండకపోవచ్చు, గోశాలు ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఇంట్లోనే చక్కగా పటం పెట్టుకొని అదే ఆలయానికి వెళ్ళినటువంటి దాన్ని ఏదైతే ఆలయానికి వెళ్ళి రాయితీ ప్రదక్షిణం చేసుకొని పూజ చేసుకుంటారో అలాగే ఇంట్లో చేసుకోవచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. కానీ గోశాలకు మరి ఎలాగండి అన్నప్పుడు మీరు వేరే కంట్రీస్లో ఉన్న ఇండియాలో మీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా దానం చెప్పాను, ఆ దానం మిమ్మల్ని చేయమని చెప్పాను అన్నాను, కానీ మీకు ఏ యుఎస్ కంట్రీస్లోనో అరబ్ కంట్రీస్లోనో లేకపోతే ఏ దుబాయ్లోనో ఉన్నప్పుడు అక్కడ కుదరకపోవచ్చు. కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు కొన్ని ఆలయాలు. అప్పుడు ఏం చేయాలి అంటే మీరు పర్టికులర్గా మీ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, ఇండియాలో తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఫ్రెండ్స్ అయినా పర్లేదు, గుర్తుపెట్టుకోండి. వారి చేత మీకు ఏదైతే దానం చెప్పానో దాన్ని, లేదా గోసేవకు చెప్పాను, వారి చేత చేయించండి. చేయిస్తూ సంకల్పం చెప్పుకునేటప్పుడు, అంటే ఒక దానం తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి సంకల్పం అంటే ఒక పురోహితుడితో సంకల్పం చెప్పిస్తారు. ఏమని? పలానా దోష పరిహారార్థం ఈ యొక్క దానం ఇస్తున్నానని. అది చెప్పేటప్పుడు మీరు వీడియో కాల్లో ఉండండి. వీడియో కాల్లో ఉండి మీరు కూడా చూస్తూ ఆ దానం సంకల్పం చెప్పించుకొని దానం ఇచ్చేది కనుక చూసినట్లయితే మీ సంకల్పం మీ యొక్క పేరు మీద మీరు ఏ పర్పస్ మీద దానం ఇస్తున్నారో దాని మీద ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పుణ్యం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక 4వ పాయింట్, ఏవి పడితే అవి గోవుకు తినిపించకండి దయచేసి. చాలామంది ఏం చేస్తారంటే దానం ఇవ్వమన్నది కాస్త గోవుకు తినిపిస్తారు, గోవుకు తినిపించమన్నది ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి గోవుల్లో కూడా దేశీవాళీ ఆవుకు మాత్రమే మీరు తినిపించినప్పుడు మీరు దాని నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మామూలుగా గోవులకి ఏంటంటే అంటే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జెర్సీ ఆవు కనుక తినిపించినట్లయితే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక ప్రాణికి ఫుడ్ పెట్టామనే ఒక పుణ్యం వస్తుంది, ఒక ఆకలి తీర్చామనే సంతృప్తి వస్తుంది అనేటువంటి దాంతో మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. బికాజ్ ఆఫ్ జెర్సీ ఆవుకి ఎనర్జీస్ ఉండవు, ఆ పవర్ ఉండదు. సో ఖచ్చితంగా మీరు దేశీ వాళ్ళ ఆవుకే తినిపించండి. జెర్సీ ఆవు కూడా పెట్టండి, కానీ ఒక ప్రాణికి ఫుడ్ పెడుతున్నాం అనే భావంతో మాత్రమే తినిపించండి. ఇవి ఖచ్చితంగా పాటించండి. అదేవిధంగా చాలామంది అడుగుతుంటారు, ఏమంటే మేము ఇది చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ తినొచ్చా, మాకు ఏలి సూటకంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఏలి సూతకంలో ఉన్నప్పుడు 11 days అయిపోతే కనుక నో నీడ్ టు వరీ. స్త్రీలు ఏదైనా సరే ఉదాహరణకి ఆ 5 days ఉన్నప్పుడు మనసులో ధ్యానం చేసుకోవచ్చు, నో నీడ్ టు వరీ. అదేవిధంగా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు పొద్దున్న దానం ఇచ్చేసారు, మధ్యాహ్నం తినొచ్చు, కానీ తిన్న తర్వాత మాత్రం దానం ఇవ్వకండి దయచేసి. సో ఇవి పాటించండి. ఖచ్చితంగా మీకు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.